ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు టైం ప్లేస్ ఫిక్స్ చేసింది సిట్. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించింది. అక్రమ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి రేవంత్ డైవర్షన్ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ఎర్రవెల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంతో మాజీ మంత్రుల విజిట్ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్. అక్రమ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి డ్రామాలాడి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. కానీ తెలంగాణ ఎకనామిక్ సర్వే 2025-26 రేవంత్ కు అడ్డుకట్ట వేసిందన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని దాచేందుకు రేవంత్ బృందం పన్నాగాలు చేసిందని, కానీ అవన్నీ బెడుసుకొట్టుకుపోయాయని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మారినా తెలంగాణకు ద్రోహం మారలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్లాన్ ప్రకారమే సీఎం రేవంత్ పోలవరం, నల్లమల సాగర్ కు సహకరిస్తున్నారన్నారు. కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్ అన్నారు. జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. కరీంనగర్ జిల్లాలో పోలీసులపై దుర్భాషలాడిన ఘటనపై క్షమాపణలు చెప్పారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఐపీఎస్ అసోసియేషన్ సంఘం సీరియస్ అవ్వటంతో వెనక్కి తగ్గారు. క్షమాపణలు కోరుతూ ఎక్స్ లో వీడియో పోస్టు చేశారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు కౌశిక్ రెడ్డి. నిన్న వీణవంకలో కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే. మతం పేరుతో సిపిని దూషించడంతో కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఐపీఎస్ అసోసియేషన్. నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ. మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీఆర్ఎస్. నామినేషన్లు ముగియటంతో ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో ఉండి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. వామపక్షాలతో పొత్తు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాకీ కార్డు పంపిణీ వంటి అంశాలపై పరిశీలిస్తున్నారు.